What's up amigos? This is Ajay. Welcome to A Jude channel. ఇవాల్టి వీడియోలో let us talk about ప్రొడక్టివిటీ. ప్రొడక్టివిటీని సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం మన టైంని మన ఎనర్జీ లెవెల్స్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేస్తున్నామా అని. అంటే అతి తక్కువ టైంలో అతి తక్కువ ఎనర్జీ లెవెల్స్ వాడి అతి ఎక్కువ పనిని అంటే అతి ఎక్కువ వర్క్ని హౌ ఆర్ వి మేకింగ్ దట్ వర్క్ గెటింగ్ డన్. దీనికి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. యూ గెట్ ఇనఫ్ స్లీప్, యూ ఆర్ మోర్ హ్యాపీ, you'll be more successful and the list goes on. So being productive is a virtue, and as usual I have done my fair share of mistakes and I was unproductive and idle for a lot of time. And unproductive ga unnappudu you'll have more free time and less brain activity, but trust me, idle ga కూర్చోవడమా or keeping yourself over busy ante I will always choose keeping myself over busy each and every single time, because once you start loving this process you can never get back there. Cutting things short, ఈ వీడియోలో నేను మీకు ఒక 4 టిప్స్ ఇస్తా హౌ టు కీప్ యువర్ సెల్ఫ్స్ మోర్ ప్రొడక్టివ్ అని, సో దట్ యూ అమిగోస్, మై అమిగోస్ విల్ గెట్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఇట్. బై ద వే మోస్ట్ ఆఫ్ ద అమిగోస్ మనకి రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు దే ఆర్ ఆస్కింగ్ మీ టు గో లైవ్, 2K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయింది అని. బట్ యాజ్ ఐ హావ్ స్పోకెన్ ఇన్ లెట్స్ టాక్ ఎపిసోడ్ 2, మనం 5K సబ్స్క్రైబర్స్ కొట్టిన తర్వాత చాలా గట్టిగా ప్లాన్ చేద్దాం లైవ్. అండ్ నా మైండ్లో ఒక టార్గెట్ కూడా పెట్టేసుకున్నాను, September 8th అని. ఇట్స్ మై బర్త్డే, సో one step at a time I'm working towards it. And if any of you amigos మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ నౌ. ఓకే, అనౌన్స్మెంట్ డన్. షల్ వి గెట్ రైట్ ఇన్? బట్ బిఫోర్ వి గెట్ రైట్ ఇన్, ఒకవేళ మీరు ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్, వెల్కమ్ టు ఏ జూడ్. ఏ జూడ్ ఛానల్లో మనం ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ అని డిస్కస్ చేస్తాం ఇన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ అండ్ ఫన్ లవింగ్ మేనర్. సో ఇఫ్ యూఆర్ అ ఫన్ లవింగ్ పర్సన్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ సబ్స్క్రిప్షన్ బటన్ పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి, సో దట్ వెన్ ఎవర్ ఐ అప్లోడ్ యూ విల్ బి నోటిఫైడ్. టిప్ నెంబర్ 1 ఇస్ టు లవ్ వాట్ యూ డూ. అంటే మనకి ఒక పని బాగా నచ్చి ఆ పనిని మనం చేస్తే డెఫినెట్గా మనం వీ విల్ ట్రై అండ్ గెట్ మోర్ ప్రొడక్టివ్ డూయింగ్ దట్ వర్క్. సో అమిగోస్, బీ ప్యాషనెట్ అబౌట్ సంథింగ్, జస్ట్ ఫైండ్ యువర్ ప్యాషన్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఇట్. ఒకవేళ మీరు ఒక స్టూడెంట్ అయి ఉండి మీకు మీరు చదువుతున్న డిగ్రీ నచ్చకపోయినా, ఆర్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఏ జాబ్ అండ్ మీకు చేస్తున్న జాబ్ నచ్చకపోయినా, parallelly start doing what you like. That doesn't hurt. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సెమిస్టర్ జరుగుతుంది, parallelly you like something else. ఆ సంథింగ్ ఎల్స్ అని కూడా దీంతో పాటు ప్యారలల్గా చేయడం వల్ల 2 లాభాలు ఉన్నాయి. వన్ థింగ్ ఇస్ యు ఆర్ గెటింగ్ యువర్ మార్క్స్ అండ్ యు ఆర్ గెటింగ్ యువర్ డిగ్రీ దేర్. సెకండ్ పాయింట్ ఇస్ యు ఆర్ గెటింగ్ మోర్ ప్రొడక్టివ్ ఎనీవేస్. యు ఆర్ లెర్నింగ్ ద ఆర్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్. అంటే 2 పనులు ఒకేసారి చేయగలగడం మీరు నేర్చుకుంటున్నారు. దట్ ఈస్ ఎన్ యాడెడ్ బెనిఫిట్. సో మీరు లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా డోంట్ రిఫ్రైన్ ఫ్రమ్ డూయింగ్ వాట్ యూ లవ్. మనకుండే లైఫ్ చాలా షార్ట్. జస్ట్ డూ వాట్ యూ లవ్. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, రైటింగ్ ఏ బ్లాగ్, డూయింగ్ ఏ వ్లాగ్, రైటింగ్ ఏ బుక్, ఆర్ ప్లేయింగ్ ఏ స్పోర్ట్. అలాగా డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్ ఉంటాయి. మీ ఇంట్రెస్ట్ ఏంటి అనేది మీరు కనుక్కొని అది మీరు చేయాలి. టిప్ నెంబర్ 2 ఇస్ టు స్టాండర్డైజ్ యువర్ డే. అంటే మీరు డేలో ఒక 7 hours పడుకుంటే ద అదర్ 17 hours యు ఆర్ అవేక్. ట్రై టు స్టాండర్డైజ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే మీరు డైలీ ఒకటే పనిని మళ్ళీ చేస్తుంటే ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం ఆ పని మీకు అలవాటైపోతుంది. ఆ పని మీకు అలవాటైపోతే దాని నుంచి మీరు ఎక్కువ ప్రొడక్టివ్గా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 7:30కి లేస్తే 8 to 9 o'clock లెట్ మీ ప్లే స్పోర్ట్, 9 to 10 లెట్ మీ డూ దిస్ పర్టిక్యులర్ వర్క్, 10 o'clock లెట్ మీ గో టు మై కాలేజ్ ఆర్ మై ఆఫీస్, లెట్ మీ కమ్ బ్యాక్ at 4 o'clock, అండ్ 4 o'clock టు నైట్ పడుకునేదాకా లెట్ మీ పర్స్యూ మై ప్యాషన్. అట్లా మీరు ఒక స్టాండర్డ్ టైం టేబుల్ మీరు పెట్టేసుకుంటే మీకు మీ బ్రెయిన్ ఇప్పుడు ఏం చేద్దాం ఆ మోడ్లో ఉండదు. ఈ టైం అయిపోయింది, లెట్ మీ గెట్ ఇన్ టు దిస్ పార్ట్ ఆఫ్ ద వర్క్ అనే టోన్లో ఉంటుంది. అండ్ your total mind focus will be to complete tasks related to that work, that job, rather than ఓకే ఏం చేద్దాం అన్నట్టు కాకుండా ఇలా ఉంటుంది మైండ్, విచ్ ఇస్ మచ్ బెటర్. సో టిప్ నెంబర్ 2 ఇస్ టు స్టాండర్డైజ్ యువర్ టైమ్. టిప్ నెంబర్ 3, స్టే హెల్దీ అండ్ ఫిట్. మనకు నచ్చినా నచ్చకపోయినా మన బాడీ ఎంత హెల్దీగా ఎంత ఫిట్గా ఉంటే మనం అంత ప్రొడక్టివ్గా ఉండగలం. హెల్దీ అండ్ ఫిట్ అంటే యూ జస్ట్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ 2 things. వన్ ఇస్ యువర్ వర్కౌట్స్, ద అదర్ వన్ ఇస్ ఫుడ్. సో కొద్దిగా కష్టమైనా, మీకు ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేకపోయినా, ఒక హెల్దీ ఫుడ్ తినడం మీకు కొంచెం కష్టంగా ఉన్నా, ట్రై అండ్ అడాప్ట్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్. సో దట్ వేరే పనులు చేసేటప్పుడు మీరు హెల్దీగా ఉన్నారు కాబట్టి యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ దోస్ టాస్క్స్
బెటర్. అండ్ మీకు ఇక్కడ ఒక ప్రో టిప్ ఇవ్వాలంటే, ఎక్సర్సైజ్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ టు గో టు జిమ్ ఓన్లీ. మీకు నచ్చిన స్పోర్ట్ ఆడొచ్చు, ఆర్ యూ జస్ట్ కెన్ డూ వాట్ ఎవర్ యూ లైక్. అండ్ డైట్ ఫుడ్ అంటే టేస్ట్లెస్ ఫుడ్ కాదు, ఒక హోమ్ మేడ్ ఫుడ్, హోమ్ కుక్డ్ ఫుడ్ విచ్ ఇస్ అంటే ఆయిల్స్లో ఓవర్బోర్డ్ వెళ్ళకుండా ఉండే ఎనీ ఫుడ్ యూ కెన్ హ్యావ్ ఇట్. సో దట్ ఈస్ స్టెప్ నెంబర్ 3, స్టే ఫిట్ అండ్ హెల్దీ. స్టెప్ నెంబర్ 4 is to get enough sleep. స్లీప్ అనేది నేను థర్డ్ పాయింట్లో కూడా పెట్టేయచ్చు, బట్ ఐ మేడ్ ఇట్ ఇంటూ అ డిఫరెంట్ పాయింట్ బికాజ్ ఐ వాంట్ టు స్ట్రెస్ ఇట్. మనకి ఎంత ప్రొడక్టివ్గా ఉండాలంటే, మనం ఎంత ఎనర్జెటిక్గా ఉండాలంటే మనం అంతసేపు పడుకోవాలి. ఆర్ లెట్ మీ పుట్ ఇట్ బెటర్, అంత క్వాలిటేటివ్గా, అంత మైండ్ఫుల్గా పడుకోవాలి. అంటే అంత డీప్ స్లీప్ ఉండాలి మనకి డైలీ. అండ్ దే ఆల్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. డీప్ స్లీప్ రావాలంటే మనం బాగా పనిచేయాలంటే డీప్ స్లీప్ రావాలి. సో ఈ రెండింటిని మనం బాగా మేనేజ్ చేసుకోవాలి. అండ్ స్లీప్ అంటే యూ డోంట్ ఫీల్ సో వర్క్డ్ అప్, అంటే డైలీ ఇంత ఎర్లీగా పడుకొని ఇంత ఎర్లీగా లేవాలి అని చెప్పి అలా ఉండొద్దు. మీరు ఎప్పుడు పడుకుంటే అప్పుడే పడుకోండి, లేట్ నైట్స్ పడుకుంటే లేట్ నైట్సే పడుకోండి, బట్ గివ్ యువర్ సెల్ఫ్ దట్ స్టిపులేటెడ్ అమౌంట్ ఆఫ్ టైం. అంటే ఒక 6 to 7 hours పడుకుంటే నేను ఎనర్జెటిక్గా ఉంటాను అనుకుంటే ఆ టైం పడుకోండి. బట్ మీరు ఎర్లీ మార్నింగ్ 3 o'clock పడుకున్నా యూ వేకప్ at 10 o'clock. సో అదే నేను చెప్దాం అనుకున్న పాయింట్. Don't feel guilty if you are sleeping late, but give yourself that sleep time. That is step number 4, is to sleep. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇవాళ మనం డిస్కస్ చేసుకున్న టిప్స్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ టు స్టే ప్రొడక్టివ్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు give me any video idea topic, ask me down in the comments, or if you just want to say hi and have a conversation with me, comment section is always there. And follow me on Instagram, handle name is right in front of you, and subscribe to my channel and subscription button పక్కనే ఉన్న గంట బటన్ కొట్టండి. ఈ పర్టికులర్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ బ్యాచ్ మొత్తానికి షేర్ చేయండి. అడియోస్ అమిగోస్.